దేవుని నామానికి మహిమ కలుగును గాక. అందరికీ ప్రైజ్ లార్డ్. ఈరోజు నా టెస్టిమోనీని మీ అందరితో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. నేను మొదటగా అన్నిల కుటుంబం నుంచి వచ్చాను. నాకు యేసుక్రీస్తు అంటే ఏమిటో తెలియదు. కాకపోతే మేము బాగా పూజలు చేసేవాళ్ళం. మాది బాగా మిడిల్ క్లాస్ ఫ్యామిలీ, అంటే పూర్ ఫ్యామిలీ కాదు, రిచ్ ఫ్యామిలీ కాదు. మాకున్నంతలో మేము బ్రతికేవాళ్ళం. ఒకరోజు మేము స్కూల్ ఏజ్లో ఉన్నప్పుడు మా అక్క 10th, మేము ముగ్గురం అమ్మాయిలం. మా అక్క, నేను, మా చెల్లి. మా నాన్నగారు కార్పెంటర్ వర్క్ చేసేవారు, మా మమ్మీ హౌస్ వైఫ్. అయితే ఒకరోజు మా మమ్మీ వాళ్ళ బ్రదర్కి, తమ్ముడికి హెల్త్ బాగాలేదు. ఎవ్రీడే ఇంకా సిక్నెస్ వచ్చేది. ఏదో ఒక సిక్నెస్తో ఎవ్రీడే బాధపడేవారు. కొన్ని ఇయర్స్, అలా 2-3 years బాధపడిన తర్వాత మా అమ్మమ్మకి ఎవరో చెప్పారు సువార్త. అలా అని దేవుడి దగ్గరికి తీసుకెళ్ళింది. అయినా కానీ తగ్గలేదు. అయితే మేము అప్పుడు మా మామయ్య ద్వారా మాకు దేవుడు కొంచెం పరిచయం అయ్యాడు. కానీ మేము మన ఒకవేళ మామయ్య బ్రతికితే మేము ఖచ్చితంగా దేవుడిని నమ్ముతామనుకున్నాం, జస్ట్ నమ్ముతామనుకున్నాం. కానీ అనుకోకుండా మన మామయ్య మరణించడంతో మేమందరం దేవుడిని దూషించి అసలు ఈ దేవుడు లాస్ట్ కాపాడలేదనేసి ఇంకా మేము ఆ దేవుడి మీద అసహ్యంతో జీవిస్తున్నాం. కొన్ని రోజుల తర్వాత మా మామయ్య చనిపోయిన తర్వాత మేమందరం ప్రశాంతంగా ఉన్న తర్వాత ఒక 2 సంవత్సరాల తర్వాత మా ఇంట్లోనే శోధన ప్రారంభమైంది. మేము ముగ్గురం అమ్మాయిలం కదా. మా అక్కకి ఇంటర్ చదివిన టైంలో ఎవ్రీడే ఏదన్నా ఒక ఫీవర్ వచ్చేది. ఇంటర్ స్టార్టింగ్లో ఎవ్రీడే ఒక 6 days తర్వాత తను బాధపడుతూనే ఉండేది. అర్థం కాకపోయేది. అలానే స్కానింగ్స్ అన్నీ తీసినప్పుడు మా అమ్మకు మా నాన్నకి ఏం తోచలేదు. ఇంత బలంగా ఉన్న అమ్మాయి ఒకేసారి వీక్ అయిపోయింది, ఒకేసారి ఇలా కుప్పకూలిపోయింది, ఇలా అసలు నడవరాకుండా ఉందని టెన్షన్తో అలాగే కొన్ని మంత్స్ బాధపడింది, కొన్ని నెలలు బాధపడింది. ఇంకా మాకు ఓన్ హౌస్ ఉంది నల్గొండలో. ఇంకా మా నాన్నకి కొంతమంది చెప్పిన సలహా మేరకు ఇంటిని వదిలిపెట్టి రెంట్కి ఉన్నాం కొన్ని మంత్స్. అయినా కానీ మాకు బాగుపడలేదు. అప్పుడు మా మమ్మీకి తెలిసిన ఆంటీ చెప్పింది, దేవుడు గొప్ప దేవుడు, మీ అమ్మాయిని తీసుకొస్తే ఖచ్చితంగా కార్యం దేవుడు చేస్తాను, ఒకసారి తీసుకొని వచ్చి చూడ అంటే మా మమ్మీకి అప్పుడు అనిపించింది, అవును దేవుడు గొప్ప దేవుడు, ఒకసారి వెళ్దామని అనిపించినది. అలా మా అక్కని తీసుకెళ్ళిన ప్రతి వారం తీసుకెళ్ళినప్పుడు మాకు దేవుడికి ఆకర్షింపబడ్డాం. ఎందుకంటే ఆ చర్చిలో ప్రార్థనకి, వాక్యానికి ఆకర్షింపబడ్డాం. మా అక్క కూడా రోజు రోజుకి స్వస్థపరచబడింది. అలాగే ప్రతి వారం దేవుడికి కనెక్ట్ అయిపోయాము 1 సంవత్సరం వరకు. తర్వాత మా నాన్నగారు బాప్తిసం వద్దు, ఏం వద్దు, మీరు అలా ఉండండి, బహిరంగంగా మనం ఆరాధిస్తే మన అందరు చిన్న చూపు చూస్తారు, తక్కువ చూస్తారు, మనకు ముందు భవిష్యత్తు ఉందని మా నాన్నగారు ఆటంకపరచడంతో దేవుని దగ్గరికి వెళ్ళాం. కానీ బాప్తిసం మాత్రం మేము తీసుకోలేదు. ఆ విధంగా అలాగే వెళ్తున్నాం. ఒక తర్వాత కొన్ని నెలల తర్వాత, 1 సంవత్సరం తర్వాత మా మమ్మీకి ఒక తీవ్రమైన అనారోగ్యం వచ్చింది. హాస్పిటల్లో జాయిన్ చేస్తే ఆ ఫీవర్, ఆ యొక్క జ్వరం అధికమైంది, స్పృహ కోల్పోయింది, మమ్మల్ని మర్చిపోయింది. ఎమర్జెన్సీ వార్డులో అవన్నీ అనుకోకుండా ఒక రోజులలోనే జరిగిపోయాయి. ఎమర్జెన్సీ వార్డులో జాయిన్ చేశారు, అడ్మిట్ చేశారు. తనకి బతికే సూచనలు లేవని చెప్పారు. మా నాన్నగారికి ఏం అర్థం కాలేదు. హాస్పిటల్కి హైదరాబాద్కి తీసుకెళ్దాం అనగానే అందరం కలిసి హైదరాబాద్కి తీసుకెళ్ళాం. హైదరాబాద్లో మరి తీవ్రమైన, అది ఇంకా 50-50 ఛాన్సెస్, బ్రతకడం మాత్రం కొంచెమే ఉంది ఛాన్స్ అంటే అందరం ప్రార్థించాం. ప్రభు, మేము బాప్తిసం తీసుకోవడం లేట్, కానీ ఖచ్చితంగా మమ్మీ బ్రతికొస్తే మేము నలుగురం బాప్తిసం తీసుకుంటామన్న దేవుడు గొప్ప కార్యం చేసి మా మమ్మీని సజీవంగా మరలా తీసుకొని వచ్చాడు. అద్భుత కార్యం చేశాడు. మరి అందరి ప్రార్థన వల్ల మేము నలుగురం బాప్తిసం తీసుకున్నాం. కానీ మా నాన్నగారు కొంత సమయం తర్వాత నేను తీసుకుంటాను, మీరు తీసుకున్నాను నాకు పర్మిషన్ ఇచ్చారు. అలానే మేము బాప్తిసం తీసుకున్నాం. ఇంకా అంత సజావుగా ఉంది, ఏ మాత్రం ఇంకా ఏది లేదు, ఏ బాధ లేదు అనుకున్న సమయంలో ఒకరోజు ఒక 2 నెలల తర్వాత మా మమ్మీ, మేమందరం బాప్తిసం తీసుకున్న 2 నెలల తర్వాత మా నాన్నగారికి ఆస్తమాతో 2 రోజులు మాత్రమే బాధపడ్డాడు. 3వ రోజు ఏమైందో తెలియదు, ఊపిరాడక మరణించారు. నిజంగా ఆ సమయంలో ప్రతి ఒక్కరూ మమ్మల్ని అన్నారు, మీరు బాప్తిసం తీసుకోవడం తప్పు అని మా బంధువులు అన్నారు. మీరు నిజంగా పూజలు విడిచిపెట్టడం తప్పని కొంతమంది అన్నారు. కానీ మా దేవుడు ఖచ్చితంగా మమ్మల్ని వదిలిపెట్టాడు. ఏ లోకంలో ఎలాంటి ప్రతికూల పరిస్థితి ఎదుర్కొన్నా కానీ మా మమ్మీ మమ్మల్ని దేవుని కోసం పెంచింది, దేవుని కోసం మమ్మల్ని ఉంచేలా చేసింది. అందువల్ల మా నాన్నగారు మరణించినా కానీ దేవుడు మమ్మల్ని పోషించాడు.
దేవుడు ప్రతిదినం మమ్మల్ని పోషించాడు. మాకు ఏది తక్కువ లేకుండా మా ముగ్గురిని దేవుడు పోషించాడు. మా మమ్మీకి కూడా దేవుడు పోషించాడు, సహాయం చేశాడు. మరి కొద్ది రోజుల తర్వాత మరి సంబంధం కోసం, మ్యాచెస్ కోసం వెతుకుతున్నప్పుడు మా అక్కకి మరి దేవుని భయము కలిగిన ఒక వ్యక్తిని దేవుడు మరి దేవుడే స్వయాన తీసుకొని వచ్చాను మా అక్కకి. మరి మాకు ప్రాపర్టీస్ కూడా లేవు, కానీ దేవుడు మాత్రం ఘనముగా వివాహం చేశాడు. 2 పిల్లలతో ఆశీర్వదించాడు. దేవుడు మా అక్క జీవితంలో గొప్ప కార్యం చేశాడు. ఒక దినమున మా అక్క బ్రతకదు అని డాక్టర్స్ అందరూ చెప్పారు, కానీ ఈరోజు మరి సజీవంగా ఉండి మంచి ఆరోగ్యంతో సంతోషంగా జీవనం కొనసాగించడానికి మరి దేవుడు కృపనిచ్చాడు. తర్వాత నా వివాహం కొరకు ఎన్నో ప్రయత్నాలు చేశారు, కానీ మా మమ్మీ మరి అనిల కుటుంబానికి సంబంధాలు వచ్చినప్పుడు అనిల్ వద్దు, ఖచ్చితంగా దేవుని కుటుంబానికే నా కుమార్తె వెళ్ళాలని నిలబడ్డది. అందరికీ చెప్పేది ప్రార్థన చేయమని. దేవుడు మరి నా కొరకు మా అమ్మ సంపాదించింది ఏం లేదు, ప్రార్థన మాత్రం సంపాదించి పెట్టింది. ఆ ప్రార్థన వలన సమయం అనుకూలించి మరి 2024 సెప్టెంబర్ 27న అనుకోకుండా గొప్ప కార్యం దేవుడు చేశాను. వివాహమును మా బంధువులు ఎవరైతే మమ్మల్ని బాధ పెట్టారో, ఎవరైతే మమ్మల్ని అవమానపరిచారో, ఎవరైతే మమ్మల్ని మీరు చేసింది తప్పు అన్నారో, మీరు నమ్ముకున్న దేవుడిని దూషించారో వారే అన్నారు మీరు నమ్ముకున్న దేవుడు గొప్ప దేవుడు అని ఆ పెళ్లి చూసి వెళ్ళారు. మరి దేవుడు మా 2 వివాహాలు చేశారు. మా మమ్మీని కూడా సజీవంగా ఉంచాడు. దీనికి అంతటికి కారణం క్రీస్తు మాత్రమే. నిజంగా దేవుడిని నమ్ముకున్నప్పుడు పోరాటాలు, శోధనలు ఎన్నో వస్తాయి, కానీ ఆ శోధనల వైపు చూడకుండా మరి గొప్ప దేవుడైన దేవుడి వైపు చూస్తే ఖచ్చితంగా మొదటి స్థితి కన్నా తర్వాత స్థితి మనది ఉంటుంది, గొప్పగా ఉంటుంది. మా మొదటి స్థితి చాలా దీనంగా ఉండేది, కానీ ఇప్పటి స్థితి మమ్మల్ని దేవుడు మా స్థితిని గతిని మొత్తం మార్చి ఉన్నాడు. ఎందుకంటే మా శోధనలో మేము దేవాదేవుని వదిలిపెట్టలేదు. మరి నా సాక్ష్యం మీ అందరినీ కదిలించిందని మరి నమ్ముచున్నాను. మరి మా జీవితాల్లో ఆడపిల్లలకి మరి ఈ లోకపు తండ్రి దూరం అయితే ఏ అవసరం కూడా తీరదు, కానీ దేవుడు ప్రతి అవసరాన్ని ప్రతి లోటును మాకు తీర్చాడు. కేవలం దేవుడు మాకు ఉపకారం చేసి ఉన్నారు. మా సాక్ష్యం మరి మీ అందరినీ కదిలించిందని నమ్ముచున్నాను. మీకు ఈ సాక్ష్యం కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా యూట్యూబ్ ఛానల్స్ సబ్స్క్రైబ్ చేయమని, మా కోసం ప్రార్థన చేయమని వేడుకొచ్చున్నాం. థ్యాంక్ యూ.